మరి ఈరోజు మనం దీపావళి అందరూ జరుపుకుంటున్నారు. మరి దీపావళి అంటే సింపుల్‌గా మనం చెప్పుకోవాలంటే, మన జీవితంలో ఆత్మజ్ఞానం పొంది, మరి నిత్యము మన మనస్సు దీపావళి అంటే వెలుతురునిచ్చేది. అజ్ఞానం అనే చీకటిని పోగొట్టుకుని, జ్ఞానం అనే వెలుతురిని పొందిన రోజున దీపావళి అనుకోవాలి. నిజంగా మన జీవితంలో ఒక్కరోజు దీపావళి కాదు. ప్రతిరోజు ఆ జ్యోతిని కొంచెం కొంచెంగా వెలుతురు చేస్తున్నాం. ఎలా అంటే సాధన ద్వారా, జ్ఞానం ద్వారా. అందుకే మనం నిత్య దీపావళి జరుపుకుంటాం. మరి ఈ విధంగా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నప్పుడు, మనం జ్ఞానం పొందుతూ ఉన్నప్పుడు, మనం నిత్యం చీకటి నుంచి వెలుతురులోకి వస్తూనే ఉన్నాం. ఎంతవరకు అంటే జ్యో ఆత్మ జ్యోతిని దర్శించే వరకు మన ప్రయాణం ఎప్పుడూ వెలుతురులోకే ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. కానీ కొంతమందికి ఎన్ని చెప్తున్నా దీపావళి అంటే దీపం వెలిగిస్తే చాలనుకుంటున్నారు, కానీ ఆత్మ జ్యోతిని వెలిగించట్లేదు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే అజ్ఞానమే కారణం.